నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న అక్కా చెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తున్నాం, వెల్లడించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం అనే పదానికి నిజమైన నిర్వచనం ఎన్టీఆర్, వ్యాఖ్యానించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఏపీలో రావణాసుర రాజ్యం నడుస్తోంది, విమర్శించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణం చేయనున్నారు, వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న అక్కా చెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కా చెల్లెమ్మలకు 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఒక ఆస్తిని ఇచ్చి ఒక మంచి అన్నగా, తమ్ముడిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అక్కా చెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీఎంబర్స్మెంట్ కింద 46.90 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తమ్ముడు, మా బిడ్డగా మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చూసుకుంటున్నారన్న తప్పనిసరిగా దేవుడు ఆశీస్సులు మీకు నిండు నూరేళ్లు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకే రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావలా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు. సంక్షేమం అనే పదానికి నిజమైన నిర్వచనం ఎన్టీఆర్ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా
అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే నేటికి సైతం రాముడన్న కృష్ణుడన్న అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చిన అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు గారు. ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు, వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత వాసుల్ని తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. వారు పరంపదించి దగ్గర 28-30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించుకుని గుర్తించుకుంటారు. అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు, తెలుగు వారందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను ప్రార్థిస్తున్నాను. ఏపీలో రావణాసురు రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. దేశంలో రామరాజ్యం ఉండాలనేది ప్రధాని మోడీ ఆకాంక్ష అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేవుని కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామికి భాజపా తరపున పట్టు వస్త్రాలు, కాషాయ జెండాలు అందజేశారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్త కార్యక్రమం జనవరి 22. ఇది ఎప్పటి నుంచో కలలుగన్న రామరాజ్య పాలనలో భాగం. అసలు ప్రపంచంలోని చాలా పెద్ద నగరాల్లో, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా విశేషంగా చేస్తున్నారు. కారణం అన్ని మతాల యొక్క కలయిక ఇది. ఇది ఏదో ఒక హిందూ మతం కాదు. రాముడు అనేవాడు అందరివాడు. ఆయన పాలన అద్భుతం. ఇది అందరూ సంతోషకరంగా చేయాలి. మన పరిధిలో ముందు మన కడప పార్లమెంటు పరిధిలో ఈ కార్యక్రమం ఇప్పుడే మా శశిభూషణ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ వితరణ చేస్తున్నాం. ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఫోటోలు కానీ వాటి యొక్క విశేషాలు కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలనేది ఉద్దేశం. దీంట్లో కొందరు రాజకీయం అనే మాట మాట్లాడుతున్నారు. అది వాళ్ళకు తెలియనితనం. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయ రంగు పోయడం తప్పు. కట్టిన పన్నులు తిరిగి ప్రజలకే దక్కాలా, అధికారులందరూ సుభిక్షంగా ఉండాలా, ప్రజలు సుభిక్షంగా ఉండాలా, అన్ని మతాల సామరస్యం ఉండాలా, లా అండ్ ఆర్డర్ క్లియర్గా ఉండాలా. ఇక్కడ ఏదీ లేదు. ప్రధానమంత్రి గారు ఆలోచించి ఈ రాష్ట్రానికి 25 లక్షలు ఇల్లు ఇస్తే 10% 2.5 లక్షల ఇల్లు కూడా కట్టలే. అది ఆయన జగనన్న కాలనీ పేరు పెట్టుకొని దరిద్రంగా సొమ్ము చేసుకుంటున్నాడు. భూముల కబ్జా. టాయిలెట్ కట్టమంటే కట్టడు. గ్రామీణ ఉపాధి మేము కేంద్రము 90% ఇస్తే ఆ 10% అమౌంట్ కూడా ఖర్చు పెట్టాడు. ఆ 90% నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడు. నేషనల్ హైవే రోడ్లు తప్ప, మోడీ గారి రోడ్లు తప్ప ఈ జగన్ రెడ్డి రోడ్లు దరిద్రంగా ఉన్నాయి. కరోనా ఏమైనా కంట్రోల్ చేసినాడా? అది కంట్రోల్ చేయడు. తనే సారాయి అమ్ముతాడు, తనే ఇసుక అమ్ముతాడు, తనే భూములు కబ్జా చేస్తాడు. మత సామ్రాజ్యము కాపాడడు. కాంట్రాక్టర్కు బిల్స్ ఇవ్వడు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడు, జీత భత్యాలు ఇవ్వడు. పాపము నిరుద్యోగులకు సమస్య మరింత పెంచుతాడు.
రైతులు బాగున్నారా? ఎవరు బాగలేరు. చేనేతలు బాగున్నారా? వాళ్ళ దుస్థితి ఏర్పడింది. మత్స్య కార్మికుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. అసలు ఇక్కడ ఎర్రచందనం కూడా తనే అమ్ముతాడు. ఆ రోజు పెద్ద విశేషం ఎర్రచందనం పైన ఇదే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఈ దేవుని గడప దగ్గరికి వచ్చి కొండలమ్మడి పోయేటప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లు ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఆయన రక్తం నుంచి పుట్టినదే ఎర్రచందనం. ఆ దేవుడు స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ విగ్రహావిష్కరణ వీక్షించేందుకు ప్రజలు వస్తారని, ఆర్టీసీ ప్రైవేటు వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలి వస్తారని అన్నారు. నగరంలోకి సభ నిమిత్తం వచ్చే వాహనాలకు పార్కింగ్ కేటాయించామని వెల్లడించారు. చెప్పన్నారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి 8 గంటల వరకు ప్రోగ్రాం అనేది సుమారుగా ఈ 3:30 గంటలు అనేది ప్రోగ్రాం ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రాం అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. 1-2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది వారు సీఎం గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రాం ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్ నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇక్కడ మనకి 19వ తారీఖు మధ్యాహ్నం లంచ్ అనేటువంటిది అయిపోయినాక మ్యాక్సిమం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది బెసపజ్రయ్య జంక్షన్లో ఉన్న రెడ్ సర్కిల్ పాయింట్ అవ్వచ్చు, సికామణి పాయింట్ అవ్వచ్చు, ఇలా ఆ ఎలైటింగ్ పాయింట్ నియరెస్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఎలైటింగ్ చేసేసుకొని దింపి వాళ్ళకి తగ్గ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ దగ్గరికి అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం నాడు యూత్ పార్లమెంటు 2024 కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నట్లు జనసేన సొసైటీ ఫౌండర్ ఆదిశేషు తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జనసేవ ఫౌండర్ మాట్లాడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తు కొరకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్ఘాటన కార్యక్రమం, ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఒక మంచి డైరెక్షన్ ఈ యొక్క గెస్ట్ల ద్వారా ఉంటుంది. మనందరికీ కూడా గైడెన్స్ ఉంటుంది. అదేవిధంగా యూత్ పార్లమెంట్ అని చెప్పేసి ఎవరైతే యువత ఏం కోరుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో ఈ సొసైటీలో ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు, ఈ యొక్క నాయకులు ఏ విధంగా ఉంటారో కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పబోతున్నారు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో కొద్దిగా యూత్గా ఉండి 40 years బిలోలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, సమాజంలో సేవ చేస్తూ సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక 50 మంది సోషల్ వర్కర్స్ను మేము సెలెక్ట్ చేయబోతున్నాం. ఆ 50 మంది సోషల్ వర్కర్స్ను ఫెలిసిటేషన్ చేయబోతున్నాం ఈ గెస్ట్ల ద్వారా. ఎందుకంటే ఇటువంటి లీడర్స్ తయారు కావాలని చెప్పేసి. కాబట్టి యువత ఖచ్చితంగా చాలా వరకు యువతకు ఆలోచన ఏముంటుందంటే రాజకీయాల అది మా పని కాదు, మేమంతా రాజకీయాలకు సంబంధం ఉండదు, రాజకీయాలు బురద పట్టిపోయింది, రాజకీయాలు మరక పట్టిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ యువత రాజకీయాలకు దూరం అవుతున్నారు. కాబట్టి యువతకు ఒక డైరెక్షన్ మేము ఇవ్వబోతున్నాం. రాజకీయాలకు రావాలి, రాజకీయాలను మార్చాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి. ఈనాడు డబ్బులతో సంబంధించినట్టు రాజకీయం ఈనాడు తయారైంది. ఈనాడు ఒక్కొక్క ఓటు వేలలో పెట్టి డబ్బులు పెట్టి కొని ఈనాడు కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ను ప్రశ్నించాలి రాబోయే కాలంలో యువత అని చెప్పేసి ఈనాడు జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఈనాడు యువత ప్రశ్నించబోతోంది. ఆ విధమైన డైరెక్షన్ ఇవ్వబోతున్నాం. ఆ కార్యక్రమానికి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ చేయబడినటువంటి, ఎంపిక చేయబడినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది విద్యార్థి నాయకులు, యువ నాయకులు రాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇటువంటి మంచి మంచి ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. సెంట్రల్ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని గురువారం నిర్వహించారు. టీడీపీ నేత కేసినేని చిన్నితో కలిసి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ అని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేదవారికి టీడీపీ సహాయం చేస్తుందని అన్నారు. ఎన్టీఆర్కు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చేలా భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ దానికి కారణం అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు
పేదవాళ్ళకి పక్కా గృహాలు, పేదవాళ్ళకి ఎస్సీలకి వెనుకబడిన బీసీ తరగతులకి రాజకీయ ప్రాధాన్యం కానీ ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయడం కానీ చేసింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న పేదవాళ్ళకి రాష్ట్రానికి శనలేని సేవలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడల అన్ని చోట్ల కూడా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. పళ్ళు పంపిణీ కానించి, అన్నదానాలు కానించి, రక్తదానం కానించి అనేక సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద ఏర్పాటు చేస్తాం. మేము భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ని రాబోయే ప్రభుత్వంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి పదే ఆ మహానుభావుడికి ఇవ్వాల్సిన జాతీయ స్థాయి గుర్తింపుని మరి రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కూడా విజ్ఞప్తి చేసి సాధించి తీరుతాం. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాలి. తెలుగు వాళ్ళని గుర్తించాలి. ఈ సౌత్కి ప్రైడ్ అయినటువంటి ఎన్టీఆర్ని గుర్తించాలి, భారతరత్న ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. పచ్చ ముసుగులో పడి అంగన్వాడీలు మోసపోవద్దని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. విజయవాడ బస్టాండ్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కార్మిక పక్షపాతీయే అని పేర్కొన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తున్న 11 అంశాల్లో 10 అంశాల పరిష్కారంకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. చెప్పేటువంటిది ఒకటే, స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజకీయాలు సృష్టించి పచ్చ ముసుగులో ఈ యొక్క ఉద్యమాన్ని నడపాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి ఈ నాటకంలో మీరు పావులు కాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక పక్షపాతి. అందుకే చెప్తున్నా, మీరు మీ నాయకులు కూడా, నేను కూడా మాట్లాడున్నా, మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడతా. చిన్న జీవితాలు మన అందరి పండగ కూడా సరైనటువంటి పద్ధతిలో చేసుకోలేనటువంటి పద్ధతిలో ఉన్నాం. ఈ స్థితిలో జీతాలు రానటువంటి పద్ధతిలో ఉంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఎస్మాని చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ ఎస్మా జీవో ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త పైన ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అటువంటప్పుడు ఎస్మా ప్రయోగిస్తే వెంటనే చేసేయాలి కదా, ఇంకోళ్ళని తీసుకురావాలి, లేకపోతే ఇంకో రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలా అవ్వకుండా నోటీసులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీకు కూడా చెప్తాం, నోటీసులు కూడా ఇవ్వడానికి కారణం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆరోగ్యం పాడైపోయేటువంటి పద్ధతి ఉన్నారు, లక్షలాది మంది పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ పరిరక్షించాలి. మీరు పచ్చ ముసుగులో పడకండి. కనీస వేతనం 26,000తో పాటు గ్రాట్యుటీ తదితర ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం 39వ రోజుకు చేరింది. పండుగ రోజులు సైతం సమ్మెలో పాల్గొని తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ స్పష్టం చేశారు. జనవరి 15 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొండి పట్టుదలకి పోవద్దు, తక్షణమే చర్చలకు పిలిచి వేతనాలు పెంచే జీవో అమలు చేయాలని కార్మిక సంఘాల తరపున, అంగన్వాడీ సంఘాల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. 6 దఫాలుగా చర్చలు చేసి 5 దఫాల చర్చల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, వేతనాలు పెంచడం సాధ్యం కాదని చెప్పిన మంత్రుల బృందం 6వ దఫా చర్చల్లో మా దగ్గర ఆర్థికంగా బడ్జెట్ ఉంది, కానీ 5 ఏళ్లకు ఒకసారి పెంచే పాలసీని మేము అమలు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 4.5 ఏళ్ళలో పెంచడం సాధ్యం కాదు, జూలై నుంచి పెంచుతామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి, జూలై నుంచి మీరు ఎంత మేరకు పెంచుతారో హామీ ఇవ్వండి కోరితే హామీ ఇవ్వలేదు. ప్రభుత్వం హామీ ఇవ్వకుండా ఈరోజు అంగన్వాడీల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం వేతనాల పెంపు తక్షణమే జీవో ఇవ్వాలి, లేని పక్షంలో రాష్ట్ర ప్రజలు, అంగన్వాడీలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేసినేని నాని పేర్కొన్నారు. గురువారం స్మృతివనం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రం నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిధి, పేదల పాలిట దేవుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం. దాన్ని విజయవాడ నడిబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు, ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున, దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ, ఈ వివక్ష కానీ, ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే మీరు చూస్తే స్కూల్లో 2024 ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో నకిలీ ఓట్లను తయారు చేసి దేశంలోని ఏ పార్టీ చేయని రీతిలో నకిలీ ఓట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై సిబిఐ విచారణను కోరనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని లోబర్చుకొని అన్ని పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్ల సమాచారం సేకరిస్తుందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం ఒకంత భయానకమైంది. ఎందుకు భయానకమైందంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, దానితో పాటు ఈ ప్రభుత్వం ప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న ఒక సైన్యం, వాలంటీర్లు మొత్తం, ఈ టోటల్ సిస్టమ్ మొత్తం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్ ప్రొఫైలింగ్ చేశారు. అంటే ఉదాహరణకు ఒక పోలింగ్ బూత్లో ఒక 1000-1500 మంది ఓటర్లు ఉంటే వీళ్లలో ఓటు వేయగలిగిన వాళ్ళు ఎంతమంది, ఓటు వేయలేని వాళ్ళు ఎంతమంది, వితంతువులు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, ఈ పోలింగ్ బూత్లో నివసించిన వాళ్ళు ఎంతమంది, ఇలా ప్రతి విషయాన్ని డీటెయిల్గా బైఫర్కేట్ చేసి ఎవరి ఓటర్ కార్డులు అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ డేటా తీసి ఈ డేటాకు అనుసంధానంగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని ఒరిజినల్ కాపీని దానిలో ఫోటో మార్చి మళ్ళీ దొంగ ఫోటో పెట్టి ఎవరైతే దొంగ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ సిద్ధంగా ఉన్న వ్యక్తి యొక్క ఫోటో ఇందులో మార్చి ఒక దొంగ ఎపిక్ కార్డు సృష్టించే పరిస్థితి. ఇది మీరు చూస్తే కొన్ని లక్షల మంది ప్రభుత్వ యంత్రాంగం ఒక గుంపుగా పనిచేసి, ఒక జట్టుగా పనిచేసి ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే ప్రాసెస్ని అపహాస్యం చేసే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్కి తెలియజేశారో వారు తక్షణమే దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేశారు. ఎప్పుడైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేశారో ఆర్ఓ లాగిన్స్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, మిగతా సందర్భాలలో అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రజలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్ కృషి అభినందనీయమన్నారు. 17 గ్రామాలకు సంబంధించిన త్రాగునీటి ట్యాంకర్లను గురువారం అందజేశారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారితో కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి 18 వాటర్ ట్యాంకర్లు మైలవరం నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది. నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో నాది నాని గారిది ఒకటే మాట ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి, కలిసి మనం ఏ పార్టీ వాళ్ళైనా కలిసి చేయాలనేది మా నినాదం. నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం, ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు ఇప్పించమంటే అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్, పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే
ఆ రోజున తీర్మానం నడిపించడం, అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం. అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు 1,80,00,000 రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రహరీలు కావచ్చు, ఇతరత్ర వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చిన తర్వాత తప్పకుండా పార్టీ ఆ ప్రాంతాలకి, ఆ ప్రజలకు మంచి చేయాలి, ఆ మేలు చేయాలి, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలిసికట్టుగా అందరం ముందుకు సాగుతామని వారిని మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఇద్దరం రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.